అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, తాజాగా ఈ మెడికల్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చేసిన కార్యక్రమంలో సరే ఆయన మాట్లాడింది అక్కడ వచ్చిన వాళ్ళు ఇదంతా కాదు, కానీ మిస్ అయిన వాళ్ళు ఎవరండి? మీరు ఏమైనా గమనించారా? అక్కడ అంటే మెయిన్ క్యాండిడేట్లు వీళ్ళు, కానీ ఎందుకో మిస్ అయిపోయారు. ఆ ఫ్రేమ్లో లేని వాళ్ళు ఎవరు? ఒకవేళ ఉన్న అంటున్నట్టు ఉన్నవాళ్ళు ఎవరు అనేది ఏమైనా మీరు గమనించారా? ప్రధానంగా మా నెల్లూరుకు సంబంధించిన నాయకులు ఎవరు పతాక స్థాయిలో కనపడ్డట్టు నాకు విజువల్స్లో లేరు. నేను ఒకవేళ చూడడం లోపమైతే సబ్జెక్టు కరెక్షన్. నెల్లూరులో మాజీ మంత్రులు 2 ఉన్నారండి, అనిల్ కుమార్ యాదవ్ అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి వాళ్ళిద్దరూ కనిపించినట్టు ఎక్కడా లేదు. అదే ఆ విజువల్స్లో మిస్సింగ్లో ఉన్నారు. అందుకే నెల్లూరు నాయకులు కూడా ప్రధానంగా పెద్ద ఫోకస్లో లేరు. అలాగే ప్రకాశం జిల్లా నుంచి ఎవరు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి గారు కనపడ్డట్టు కానీ, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా మిస్సింగ్ లో ఉన్నట్టున్నారు. పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అయినారు. లేకపోతే మరి చాలా మంది లోపల మద్యం కేసులో ఉన్నారు. జోగి రమేష్, ముఖ్యంగా అంబటి గారు వచ్చారో లేదు, అంబటి గారు ఉన్నారు. పేరు నాని గారు కొంచెం కనపడ్డట్టు లేదు. ఎందుకంటే ప్రధానంగా పేరు నాని గారు విమర్శల పరంలో కానీ ఆయన లీడ్ రోల్ తీసుకుంటుంటాడు. అలాగే రోజా గారు కనపడ్డట్టు నాకేమి విజువల్స్ లో లేరు. సో ఎందుకనో లోపల ఎవరైతే కనపడ్డట్టు వినపడ్డట్టు ఏదైతే అనేక గుసగుసలకు తావు ఇస్తున్నారో, ఏ రాజకీయ నాయకుడైనా ప్రసాద్ గారు ఏ పార్టీతో ఉన్నా వాళ్ళ లక్ష్యం ఏంటి? వాళ్ళ ఆ పార్టీ గుర్తు మీద గెలవాలి, గెలిచి అధికారంలోకి రావాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, పదవిని అనుభవించాలి, అట్ ద సేమ్ టైం వీలైతే కొంత ప్రజాసేవ కూడా చేయాలి. గుండెల మీద చేసుకొని చెప్పమనండి, ఎవరైనా ఏ పార్టీలో ఉన్నవారినైనా ఇది అతీతం కాదు. జనరల్ గా ఓపెన్ గా మాట్లాడే అలవాటు ఉన్న నేను మాట్లాడుతున్నాను, కానీ ఫస్ట్ తాను బాగుండాలి, తద్వారానే రాజకీయ సేవ అనేది ప్రజలకి లేదా క్యాడర్ కి లేదా ముందు మనకు పదవి ఉంటేనే కదా పదవి ఉండాలి. పదవి ఉండాలంటే ముందు గెలవాలంటే గుర్తు బలం ఉండాలి. ఆ గుర్తు ఉన్న పార్టీ తిరిగి గెలిచే స్థితిలో ఉండాలని కోరుకుంటారు. అవును, కానీ ఎక్కడో ఆశలు సన్నగిల్లుతున్న తరుణాన తిరిగి ఇతను ఒక్కడుగా ముగ్గురిని కొట్టలేడేమో అని భయాందోళనలు ఆల్రెడీ మొదలైనట్టు కనపడుతుంది. ఒకవైపు వివిధ రకాల విమర్శల్ని కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి సమీక్షలు, లేకపోతే వాళ్ళని గదమాయించడం కానీ అదుపు చేసే కార్యక్రమాలకి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు కానీ మనం చూస్తున్నాం. ఆ క్రమంలో ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో వాటి గురించి మనం చూస్తున్నాం. దీన్ని అవకాశంగా మలుచుకొని తిరిగి అధికారంలోకి తప్పకుండా వస్తారనే నమ్మకాన్ని కల్పించడంలో వైఎస్ఆర్సీపీ వెనకబడి ఉంది. ఎందుకంటే నిర్మాణాత్మకమైన ఆలోచన ధోరణి కానీ, విధానపరమైన విమర్శలు కానీ, ప్రజల పక్షాన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు, అంతేగాని కక్షపూరితంగా వీళ్ళు మాట్లాడడం లేదు. వీళ్ళు జెంటిల్మెన్ రాజకీయం చేస్తున్నారు, అధికారం పరమావధిగా వీళ్ళు కొట్లాడడం లేదన్నప్పుడు అధికారం ఆటోమేటిక్గా అదే వస్తుంది. అధికారం ఇస్తేనే మేము ఇది చేస్తాం, మేము వస్తేనే లోపలేస్తాం, మేము వస్తే అన్ని రద్దు చేస్తాం, లేకపోతే మీ అంతు చూస్తాం, రప్ప అంటాం, రాయి రప్ప అంటాం అంటే అది అవ్వదు. ఎందుకంటే ఆ కోరికతో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నది 2 ఫ్యాక్షన్ వర్గాలు కాదు. అవును, 2 రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఏర్పడ్డవి. కరెక్ట్. దాంతోపాటు ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ మీద పక్కా ఘర్షణ వాతావరణం ఉంది. తెలుగుదేశం పార్టీతో కలిసినంత మాత్రాన జనసేన, బీజేపీ ఆ స్థాయిలో ప్రజల్లో విమర్శల్ని ఇప్పుడు ఎదుర్కోవట్లేదు. ఎందుకంటే ప్యాసివ్ రోల్లో ఉన్నాయి. యాక్టివ్ మోడ్ లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లో ఘర్షణపూరితమైన వైఖరిలో ఈ రోజు ఉన్నారు. మరి వాళ్ళకి బలాన్ని ఇవ్వాలంటే రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా బలాన్ని ఇద్దామా, నిజంగా ప్రజల సమస్యల్ని అడ్రస్ చేద్దామా? మరి అడ్రస్ చేయడం లేదని తెలిసినప్పుడు ఆ నాయకులు ఒక్కొక్కరుగా మెల్లిగా పునరావాసం కోసం ఏదైనా పక్క పార్టీల వైపు చూస్తున్నారంటే ఎస్ చూస్తున్నారు. కూటమి పార్టీలైన తెలుగుదేశం పార్టీ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు, జనసేన వైపు అనేక మంది చూస్తున్నారు, చూస్తున్నారు. కానీ కూటమి ఇంకా తలుపులు పూర్తిగా ఓపెన్ చేయలేదు. అంతేకాదు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాయి. గతంలో మనల్ని విచ్చలవిడిగా ఏదైతే వెంటాడి వేధించారో, నోటికి వచ్చినట్టు మాట్లాడారో, వాళ్ళలో కొంతమందిని రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఈ పార్టీల్లోకి రాలేకున్నారు. 3 పార్టీల్లోకి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఈ తాకిడి బలంగా ఉంది. కానీ ఎందుకంటే సెంట్రల్ అధికారంలో ఉంది,
దాదాపు 20 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి లాంగ్ స్టాండింగ్ భారతదేశానికి సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి చరిష్మా తోడైంది కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి రావడానికి అనేక మంది పెద్ద నాయకులు తలుపులు తడుతూ ఉన్నారు. కొంతమంది గట్టిగా తడుతున్నారు, కొంతమంది మెల్లగా ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. కానీ ఇంకా డోర్స్ ఓపెన్ కాల. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? ఈ పరిస్థితి రావడానికి కారణం వర్గ వైషమ్యాలు ఉన్న నాయకులు ఏదైతే గతంలో ఫ్యాక్షన్ బెల్ట్లో విపరీత ధోరణితో ఉండేవాళ్ళు, ఆ ధోరణిలో రాజకీయ పార్టీగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నడపకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల పక్షాన ఆయనకున్న జనాకర్షణ శక్తితో జనం కోసం మాట్లాడండి, అవమానాలు పడండి, అసెంబ్లీకి వెళ్ళండి, మీరు జనం కోసం నిలబడండి, మీరు పడే ప్రతి అవమానానికి 10 రెట్లు ఓట్లు వస్తాయి. అలా కాకుండా ఖచ్చితంగా కూడా కూటమికి ఏం చేసినా, మంచి చేసినా చెడ్డ చేసినా అప్పుడు నిలదీయండి. కానీ అలా కాకుండా ప్రతిదాన్ని విమర్శించడం కోసమే మనకు ఒక రాజకీయ పార్టీ ఉంది. మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లో 40% ఓట్ బ్యాంక్ దాచాం, దానికి వడ్డీ వచ్చినట్టు ఇంకో 2% 3% వడ్డీ ఓట్ బ్యాంక్ వస్తుంది. విధానపరంగా మనం మారం, మనం పార్టీని రీషఫిల్ చేయం, పార్టీలో కరెక్ట్గా డెమోక్రటిక్ పద్ధతిలో అన్ని జిల్లాలకి అవకాశాలు ఇవ్వం, మనకు నచ్చిన వాళ్ళని మాత్రమే మనం ఒక డర్టీ డజన్కి ప్లస్గా పెడదాం. సో ఒక్క దగ్గర కూడా పారదర్శకత అనేది లేదు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లో నాకు ఒక సందేహం వచ్చింది. మీ మిత్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న స్టేజ్ మీద ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా నుంచున్నారు ఏంటండి? అంటే దూరం పెరిగిందని నమ్మకాన్ని కల్పించడం కోసమే ఆ చర్యని నా ఉద్దేశం. ఓహో, ఇది కూడా స్క్రిప్ట్ లో పార్ట్ అంటారా? అంతే అంతే. ఆయన దూరం పెరిగేది లేదు. ఆయన దూరం పెరిగింది అనే విజిబుల్ గా జనం, ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ, క్యాడర్ కానీ, లేకపోతే లీడర్స్ కానీ భావించాలంటే పిఏసి అని ఏదైతే వేసి 33 మంది నాయకులందరినీ లిస్ట్ చేశారో, ఆ ముగ్గురులో ఒక దళితుడో, ఒక బీసీనో, ఇంకో రెడ్డి గారో, ఇంకో సామాజిక వర్గమో ఎవరు కనపడలేదా? అంటే మళ్ళా పిఎస్సి కన్వీనర్ ఆయనే, మళ్ళా స్టేట్ కోఆర్డినేటర్ కూడా ఆయనే. సో ఆ పదవులు అలా ఉండగా అన్నిటి మీద ఆయన కంట్రోల్ అలా అలవోగ్గా నడిపిస్తున్నాడు. ఇచ్చే ప్రతి పిలుపు కానీ, కోటి సంతకాలు నేనే చేయించానని అందరికీ చెప్తున్నగా మరి ఎవరి నాయకత్వంలో పార్టీ నడుస్తుంది? మరి ఇటీవల కాలంలో ఆయన అసలు ప్రెస్ మీట్లు కూడా ఏం పెట్టినట్లేరే. అంటే ప్రెస్ మీట్లు పెడితే ప్రతిపక్షాన్ని విమర్శించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే నేను అనేది. అంటే అధికార పక్షాన్ని ఆయన ఇంకా భావిస్తుండొచ్చు వైఎస్ఆర్సీపీని. ఓకే, ఆయనకి ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీ. ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవరిని విమర్శించాలి? టీడీపీని. ఆయన విమర్శించడు. ఎందుకని? నేను ఎప్పుడో చెప్పాను, హ్యాండ్ ఇన్ గ్లో అని. ఈజ్ ఏ కోవర్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. తండ్రి కొడుకులు ఊరుకోండి సార్, మీరు కోవర్ట్లు. 100% బల్లగుద్ది చెప్పడంతో పాటు ముఖ్యంగా ఆ పార్టీ శ్రేణులందరూ మాట్లాడే మాట, అక్కడ స్క్రిప్ట్ రైటర్ కానీ, సజ్జల గారు కానీ. ఆ స్క్రిప్ట్ రైటర్ చేసిందే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు కదా. అవును, అందరూ హ్యాండ్ ఇన్ గ్లో. 30 డజన్ కూడా ఉన్నారు. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు తెలుసో తెలీదో, జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో ఎప్పుడైనా చిరునవ్వు మిస్ అయ్యి నిర్వేదానికి గురయ్యే విజువల్స్ ఉంటాయేమో కానీ ఈ 30 డజన్ ఎప్పుడు కళకళలాడుతుంటారు. అందరూ వెయిట్ కూడా పెరిగారు. వెయిట్ కూడా మీరు గమనించండి. ఆ విజువల్స్ కి ఈ విజువల్స్ కి మహా సంతోషంగా ఉన్నారు. ఇలా కలకాలం ప్రతిపక్షంలో ఉంటూ 10 రూపాయలు వెనకేసుకుంటూ 10 మందిని మనమే పరిపాలిస్తూ ఉండాలని వాళ్ళ కోరిక. 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తే నా డౌట్ అది. మీకు రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటేనే పైసలు కాదు. అధికారంలో ఉన్న పార్టీతో కుమ్మక్కైనా పైసలే, లేకపోతే అధికార పార్టీ నాయకులు. అవునండి, నేను ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ. అదే సార్, మీరు చెబుతున్నది షాకింగ్ గానే ఉన్నాయి. షాకింగ్ ఉంది. నేను ఎప్పటి నుంచే చెప్తున్నానండి, అన్ని ఛానల్స్ లో చెప్తున్నాను. కాదని నిరూపించుకోమనండి, ఇతర నాయకులకు అవకాశం ఇవ్వమనండి, పారదర్శకంగా పార్టీని నడపమండి, నాయకుడికి సరైన స్పీచ్లు రాసి ఇవ్వమనండి, లేకపోతే తమని అందరూ యావగించున్నారు కాబట్టి మరో నాయకుడికి అవకాశం ఇవ్వమనండి. చేయరుగా. అంటే మనం మాత్రమే నడపాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని అందరూ అనుకుంటారు, కానీ ఇది నా పార్టీ అనే నిర్ధారణ ఆయనలో ఉంది. ఆయన ఏకఛత్రాధిపత్యం కొనసాగుతూ ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ అండి.